హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మీ అందరి కోసం ఒక మంచి హెడ్ ఫోన్స్ని ఈ రోజు మీ ముందుకే తీసుకురావడమే జరిగింది. సో ఇదే మీకు ఎందుకు ప్రిఫర్ చేస్తున్నా అని చెప్పేసి నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే పర్సనల్గా నేను కూడా ఆర్డర్ పెట్టాను. విత్ ఇన్ ఒక 4-5 డేస్లో నాకు కూడా డెలివరీ అవుతుంది. వచ్చిన తర్వాత దాన్ని అన్బాక్సింగ్ చేసి నేను క్లారిటీగా చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీన్ని నేను ఎందుకు తీసుకున్నా, నాకు ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి కూడా క్లారిటీ చెప్తాను. ఓకేనా? అండ్ ఫస్ట్ గైస్ మీ అందరికీ ప్రైస్ చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే దీని యొక్క ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు 1800 నుంచి 1900 రూపీస్ వరకు ఈ యొక్క హెడ్ ఫోన్ యొక్క ప్రైస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. జెన్యున్గా మీకు నీడ్ ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఎందుకు నేను యూజ్ చేస్తున్నా చెప్తాను, అది విన్న తర్వాతనే డిసైడ్ అవ్వండి. ఓకేనా? అండ్ ఇది వచ్చేసి ఏంటంటే సామ్సంగ్ అనే బ్రాండ్ నుంచి నేను పిక్ చేసుకున్నా. ఇది వచ్చేసి మనకు ఈవో IC100 సంబంధించిన మోడల్ నంబర్. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకు టైప్ సితో అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? క్లారిటీ దానికి సంబంధించిన పిక్స్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి క్లారిటీ చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే AKG సౌండ్తో అయితే రావడం అయితే జరుగుతుంది. దీని యొక్క సౌండ్ క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీకు క్లియర్ ఆడియో కానీ, క్లియర్ బేస్ కానీ, క్లియర్ మ్యూజిక్ కానీ మీకు క్లారిటీ అయితే వినిపిస్తుంది. సో డెఫినెట్గా దీని అయితే కన్సిడర్ చేయవచ్చు. అండ్ దీని యొక్క వైర్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దీనికి మనకి ఎక్స్ట్రా వచ్చేసి ఏవైతే మనకు ఇయర్కి సంబంధించిన బడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఏంటంటే 3 పేర్స్ అయితే ఎక్స్ట్రా ఇవ్వడం అయితే జరుగుతుంది. అది మనకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకేనా? బట్ ఇక్కడ గైస్ దీన్ని నేను పర్సనల్గా ఎందుకు ప్రిఫర్ చేస్తున్నా, ఇది నేను ఎందుకు తీసుకుంటున్నా ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీ చెప్తాను. అప్పుడు మీకు యూజ్ అవుతుందా లేదో క్లారిటీ అయితే ఆలోచించండి. ఓకేనా? సో ఇక్కడ గైస్ నేను ఇప్పుడు యూట్యూబ్ వీడియో షూట్ చేస్తున్నా. ఇప్పుడు నాకు యూట్యూబ్ వీడియోస్ కోసం ఏంటి, వాయిస్ రికార్డ్ చేయడానికి కూడా నాకు అలాంటిది ఒక హెడ్ ఫోన్స్ అయితే కావాలి. అండ్ అంతేకాకుండా ఏంటంటే ఎడిటింగ్ చేస్తా. ఎడిటింగ్ చేసే టైంలో కూడా నా వీడియో అనేది ఆడియో అనేది పర్ఫెక్ట్ వచ్చిందా లేదా క్లారిటీ చెక్ చేయాలంటే కూడా నాకు అలాంటి హెడ్ ఫోన్స్ అయితే ఉండాలి. అంతేకాకుండా ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు నాకు వెనకాల ల్యాప్టాప్ కనిపిస్తుంది కదా. సో ల్యాప్టాప్లో కూడా నేను కొన్నిసార్లు ఏంటంటే వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటా. సో దానికోసం వేరే హెడ్ ఫోన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఎవ్రీ టైం అవి క్యారీ చేయలేను కాబట్టి సో ఇలాంటి హెడ్ ఫోన్స్ ఉంటే ఏంటంటే మనం ఈజీగా అయితే ఎక్కడంటే అక్కడ మన ల్యాప్టాప్లో ఎడిట్ చేసినప్పుడు కూడా సో ఈజీగా టైప్ సి అనేది కనెక్ట్ చేసుకొని మనమైతే ఆడియో వింటూ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. బికాస్ ప్రజెంట్ ప్రతి ఫోన్కి మనకు టైప్ సి వస్తుంది. ల్యాప్టాప్ కానీ, ఫోన్స్ కానీ, ఐఫోన్స్ కానీ ప్రతి దానికి టైప్ సి కాబట్టి సో నేను కూడా టైప్ సి ప్రిఫర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ దాంతోపాటు నేను వెరీ సూన్ ఏంటంటే ఒక గోప్రో కూడా తీసుకోబోతున్నా. అంటే కొన్ని మోటో వ్లాగింగ్స్ కానీ, వ్లాగ్స్ కానీ తీద్దామని చెప్పేసి గోప్రో తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. సో నార్మల్గా గోప్రో గురించి తెలిసిన వాళ్ళందరికీ ప్రాబ్లం ఏంటి అంటే అది గోప్రో ప్రైస్ కొంచెం తక్కువ ఉండొచ్చు. బట్ దానికి యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో మన ఆడియో ఇన్పుట్ ఇవ్వడానికి సో దానికి అమౌంట్ చాలా ఖర్చు అయిపోతాయి. సో దానికి మైక్ కొనాలన్నా 2000 రూపీస్ ఉంటుంది. అండ్ మైక్ అడాప్టర్ అయితే ఉంటుంది, అది 5000 ఉంటుంది. ఆల్మోస్ట్ రెండు కలిపి 7000 రూపీస్కి మనకైతే రావడం అయితే జరుగుతుంది. సో బర్త్డే అనేది మనకి ఎక్కువ అయిపోతుంది అమౌంట్ విషయంలో. కాబట్టి ఈ టైప్ సికి సంబంధించిన హెడ్ ఫోన్స్ అనేది యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా టైప్ సి అనేది కనెక్ట్ అయిపోతుంది. కాబట్టి మనం ఏంటంటే ఈజీగా ఆడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఓకేనా? సో మనం సింపుల్గా ఏంటంటే హెడ్ ఫోన్స్ వచ్చేసి మనకైతే హెల్మెట్లో మౌంట్ చేసేసుకొని ఈజీగా మనకు కావాల్సినట్టుగా ఆడియో అనేది ఇన్పుట్ అయితే మనం ఇవ్వచ్చు. సో దానివల్ల మంచి ఆడియో అవుట్పుట్ అనేది రావడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఈ మల్టీ పర్పస్ కోసం నాకు యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకుంటున్నా. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఉంది వాయిస్ అనేది దేంట్లో మైక్లో రికార్డ్ చేస్తున్నా. ఈ మైక్ ఎక్కడ రికార్డ్ అవుతుందంటే ల్యాప్టాప్లో రికార్డ్ అవుతుంది. మీకు వెనక క్లారిటీ కనిపిస్తున్న గ్రాఫ్ వచ్చేసి సో దాంట్లో రికార్డ్ అవుతుంది. తర్వాత నేను ఏం చేయాలి, ఈ వీడియోని ఆ ఆడియోని లిప్సింగ్ చేయాలి. సో ఇంత పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు నా దగ్గర హెడ్ ఫోన్స్ ఉందనుకోండి, డైరెక్ట్ కనెక్ట్ చేసేసి వైర్ అనేది ఎక్స్చేంజ్ చేసుకొని ఇక్కడ నుంచి ఆరామ్సే రికార్డ్ చేసిన అనుకోండి, డైరెక్ట్ వీడియోలోనే రికార్డ్ అయిపోతుంది. నాకు కావాల్సిన పార్ట్ని కట్ చేసుకొని ఎడిట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఓకేనా? సో అందుకని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. సో వెరీ సూన్ వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ చేస్తాను. మీరు కూడా తీసుకోవాలని కూడా తీసుకోండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. అమౌంట్ కొంచెం ఎక్కువే ఉంటుంది, బట్ డెఫినెట్గా వర్త్ ఇట్ అనే చెప్తాను. ఓకేనా? సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, నచ్చితేనే తీసుకోండి.